అప్పు చేయటం తప్పు కాదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ పరిధిలో నియమ నిబంధనల ప్రకారం అప్పులు చేస్తూ ఉంటాయి. వడ్డీలతో సహా తిరిగి చెల్లిస్తూ ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. అయితే సీఎం చంద్రబాబు మాత్రం అలా అనుకోవటం లేదు. పరిమితికి మించి ఆర్థిక శాస్త్ర నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మరీ అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును అగమ్య గోచరంగా తయారు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా దుబారా ఖర్చులు చేస్తూ నిత్యం అప్పులు చేస్తున్న సీఎం చంద్రబాబు తీరును గట్టిగా నిలదీశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ క్యాలెండర్కు బదులుగా చంద్రబాబు సర్కార్ అప్పుల క్యాలెండర్ ప్రకటిస్తోంది. వారం వారం అప్పుల మోత మోగిస్తూ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేస్తోంది. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు మైకుల ముందు పెడబొబ్బలు పెట్టి బీరాలు పలికిన చంద్రబాబు పాలనలోకి వచ్చిన తర్వాత అందిన కాడికి అప్పులు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ లోపల బయట అనే తేడా లేకుండా ఎక్కడ కుదిరితే అక్కడ ఎంత పడితే అంత ఆర్థిక నియమ నిబంధనల్ని తొంగలోకి తొక్కుతూ అప్పులు చేస్తూ తన రికార్డులను తానే అధిగమిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినాడో తెలుసా? అప్పు 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. వచ్చే 3 నెలల కాలంలో మరో 11,000 కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాడు. ఈ అప్పులు తేవడానికి కూడా ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తా ఉన్నాడు. అప్పులు చేయడంలో చంద్రబాబు చేస్తున్న తప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపాలుగా మారబోతున్నాయి. బాబు అసమర్థ పాలన కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి పోతోంది. చంద్రబాబు ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ 6లో ప్రధాన హామీలను సైతం అమలు చేయకుండా యగనామం పెట్టారు. పోనీ తీసుకున్న అప్పులతో ఆస్తుల కల్పన ఏమైనా చేశారా అంటే అదీ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి వాటి ద్వారా ప్రజల కోసం విలువైన సంపద సృష్టిస్తే ఇప్పుడు వాటిని చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోంది. అయిన వాళ్లకు అడ్డగోలుగా అమ్మేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు. పైగా ఫీజు రీఇంబర్స్మెంట్ దిక్కులేదు. విద్యా దీవెన, వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. రైతులకు దిక్కు లేదు, చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు, అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు, ఉద్యోగులకు దిక్కు లేదు. ఉద్యోగులకు కూడా దాదాపుగా ఎన్ని వేల కోట్లు, దాదాపు 30,000 కోట్లు బకాయిలు, 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, సరెండర్ లెవెల్ గురించి ఇంకా డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సిన పనుల. గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన సంపదను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని దుష్ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వారం వారం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నా నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది.